రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గన్నెవారిపల్లె శివారులోని గొర్రెగండి మైసమ్మ గుట్టపై వేల ఏండ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన మధ్యరాతి యుగం చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఆది మానవులు గీసినట్టుగా భావిస్తున్న ఈ చిత్రాలు రాతి ఆయుధాలకు సానపట్టిన ఆనవాళ్లు చరిత్ర పరిశోధకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ అరుదైన వారసత్వ సంపదను ప్రభుత్వం పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ముస్తాబాద్ మండలం గన్నెవారిపల్లె శివార్లోని గొర్రెగండి మైసమ్మ గుట్ట గ్రామస్తులకి ఆరాధ్య స్థలం. గుట్టెపై ఉన్న భారీ రాతిబండను మైసమ్మ గుండుగా భావించి తరతరాలుగా పూజలు నిర్వహిస్తున్నారు. అయితే అక్కడికి చేరుకునేందుకు సరైన దారి లేకపోవడంతో రాళ్లు ముళ్ల మధ్య సుమారు 40 నిమిషాల పాటు కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది. గ్రామస్తుల సహాయం లేకుండా కొత్తవారు గుట్టపైకి చేరుకోవడం చాలా కష్టసాధ్యం. రైతులు పంట కోత పూర్తయ్యాక ధాన్యం ఇంటికి వచ్చిన ఆనందంలో ఏడాదికి 2 సార్లు మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించేవారు. అయితే 5 ఏళ్ల క్రితం ఫారెస్టు అధికారులు కంచె ఏర్పాటు చేయడంతో గుట్టపైకి వెళ్లే అవకాశం లేక ఆ సాంప్రదాయం నిలిచిపోయింది. గుట్టపై ఉన్న బండరాళ్లపై ఎరుపు రంగుతో గీసిన జంతువుల బొమ్మలు చిన్నారుల్లో ఆసక్తి కలిగిస్తుంటాయి. ఈ చిత్రాలు తమ తాతల కాలం నుంచే ఉన్నాయని పెద్దలు చెప్తుంటారు. సమీపంలోని రాతిపై కనిపించే గాడులు ఆదిమానవులు రాతి ఆయుధాలకు సానబట్టిన ఆనవాళ్లుగా స్థానికులు భావిస్తున్నారు. గ్రామానికి చెందిన 2 యువకులు ఈ చిత్రాల చరిత్ర తెలుసుకునేందుకు ఎన్నో ఏండ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పరిశీలించి అవి మధ్యరాతి యుగానికి చెందిన చిత్రాలని నిర్ధారించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆదిమానవులు జంతువుల రక్తం, కొన్ని రకాల ఆకుల రసాలతో తయారు చేసిన రంగులతో ఈ చిత్రాలని గీసినందువల్లే వేల ఏండ్ల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు స్పష్టం చేసినట్లు వారు వివరించారు. ఇక్కడ ఫారెస్ట్లో గుట్టలు ఉన్నాయి. ఆ గుట్టల మధ్యలో ఉన్న మైసమ్మ తల్లి ప్రతి 6 నెలలకు ఒకసారి మేము కొలుచుకుంటూ ఉంటాం. అక్కడ ఉన్న అయితే ఏదైతే ఆదివాసులు వేసిన బొమ్మలు వేసిన సందర్భం, ఆ బొమ్మలు ఎప్పుడైతే ప్రతి సందర్భంలో 6 నెలలకు ఒకసారి మేము వెళ్తూ ఉంటాం. ఇప్పటి వరకు కూడా అవి పదనతోటే ఉంటాయి. అట్లాగే ఇక్కడ ఉన్న కొంచెం ముందు వాళ్ళు రాతి యుగం ఏదైతే రాళ్లతో ఆయుధాలు చేసుకున్నట్టు ఆ సందర్భాలు కూడా మేము గుర్తులు ఇప్పుడు మేము చూస్తూ ఉన్నాం కూడా. అట్లాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం కొంచెం పట్టించుకొని పర్యాటక క్షేత్రంగా ఇది చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ గత 5 సంవత్సరాల కింద ఇదంతా ఫారెస్ట్లో పడ్డ తర్వాత చుట్టూ ఫెన్సింగ్ వేసినారు. ఆ ఫెన్సింగ్ వేయడం వల్ల మేము లోపలికి వెళ్ళలేం, మాకు చాలా ఇబ్బంది అవుతా ఉన్నది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఇది ముందుకు తీసుకుపోతారని మేము ఆశిస్తా ఉన్నాం. మేము మా తాతల ముత్తాతల నుంచి ఇక్కడ దేవుణ్ణి కొలుసుకుంటాం. అది గుట్టపైన ఉంటుంది, గుహలో ఉంటుంది. అయితే అక్కడ మా తాతలను ముత్తాతలను అడిగే వాళ్ళు వాటిపై చిత్రాలు ఉన్నాయి, ఇవి ఏంటి అంటే అవి ఏమో మాకు తెలియదు, వెనకట ఎవరో వేశారని చెప్పారు. అయితే అవి చిన్నప్పటి నుంచి నాకు ఆసక్తి ఉండేది, ఇవి ఏంటి 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 అని నేను చిన్నప్పటి నుంచి ఆసక్తి అవుతుంది. మేము ప్రతి పంటకు మేము అక్కడ గొర్రెం కోసుకొని వచ్చేటోళ్ళం, పండగ చేసుకునేటోళ్ళం. ప్రతి పంట చేతిగా చుడుతూనే మేము ప్రతి పంటకు పోయి గొర్రెం కోసుకొని వచ్చేటోళ్ళం. అవి ఆసక్తి నాకు ఎక్కువైంది. అది ఏంటి ఏంటి అని నేను మట్టి ఫౌండేషన్ సార్ రెడ్డి రత్నాకర్ సార్కి ఈ చిత్రాలు పంపించాను. ఆ సార్ వెంటనే వచ్చి ఇవి ఇక్కడ ఆదిమానవులు తీసిన బొమ్మలు గత 10,000 సంవత్సరాల కింద తీసిన, ఇవి ఇక్కడ కావు, ఇవి మట్టి మన రక్తం ఉన్న కొవ్వు వాటితో వేశారు, ఇవి ఇక్కడ ఇప్పటి కాదు, ఇవి ఆదిమానవులు తీసినాయని చెప్పారు. దాని పక్కనే వాళ్ళు ఆయుధాలు సానం పెట్టుకునేవి అవి ఉన్నాయి, గ్రోసు, అవి కూడా చూశారు సారు. అయితే ఇవి ఆదిమానవులే అని చెప్పాడు. అయితే వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నేను అనుకుంటున్నాను. సుమారు 10,000 ఏండ్ల చరిత్రను ప్రతిబింబించే ఈ రాతి చిత్రాలను ప్రభుత్వం గుర్తించి పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ఈ చరిత్రకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పరిశోధనలు చేపట్టడంతో పాటు ఈ ప్రాంతాన్ని టూరిస్ట్ స్పాట్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.